నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఒక రోజు, 2 రోజులు, వారం రోజులు, 10 రోజులు, సంవత్సరం అంతా నా ఇంటి ముందు కూర్చున్నా నా నుండి క్షమాపణ అనేది రాదు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏదైతే పిఠాపురం వేదికగా సోషలిస్ట్ బొజ్జ ఐశ్వర్య ఎవరైతే ఉన్నారో తాను నిన్న చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఏదైతే రావణ్ అరెస్టుకు సంబంధించి పిఠాపురం వెళ్లిన బొజ్జ ఐశ్వర్య తన వ్యాఖ్యలు అయితే కనుక పెను దుమారం రేపుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడిందంటూ కూడా జనసేన వీర మహిళలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా ఎవరైతే బొజ్జ ఐశ్వర్య ఉందో తన నివాసం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఇక్కడే కూర్చున్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళైతే ఒకటే డిమాండ్ చేస్తున్నారు. వీర మహిళలు ఏదైతే వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యలకు సంబంధించి తమ అధినేతకు క్షమాపణలు చెప్పాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేవలం ఒక వీడియో రూపంలో అయినా సరే క్షమాపణలు చెప్పాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేశారు. కానీ తాను ఏ విధమైన రెస్పాన్స్ లేదు. రాత్రి వీర మహిళలందరూ ఇక్కడికి చేరుకున్న తర్వాత దాదాపు 9 గంటల ప్రాంతంలో తాను ఇక్కడి నుంచి అమలాపురం వెళ్ళిపోయిందంటూ కూడా చెబుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇంట్లో బొజ్జ ఐశ్వర్య లేనప్పటికీ కూడా కేవలం క్షమాపణలు చెబితే మేము ఇక్కడి నుంచి వెళ్తాం, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళమంటూ భీష్మించి కూర్చున్నారు జనసేన వీర మహిళలంతా. ఏదైతే వ్యాఖ్యలు చేసిందో ఇప్పటి వరకు కూడా లోకల్ నాయకులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ టార్గెట్ చేసుకుంటూ తను అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండేది. ఇప్పుడు ఏకంగా జనసేన సంబంధించి అధినేత పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసింది, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడిందంటూ కూడా చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా తాను కూడా వీళ్లను రెచ్చగొట్టే విధంగా వీడియోస్ చేస్తూ మళ్ళీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. నేను క్షమాపణ చెప్పేది లేదు అంటూ కూడా గత కొద్దిసేపటి క్రితమే తాను మళ్ళీ ఇన్స్టాలో ఒక రీల్ పోస్ట్ చేసిందంటూ కూడా వీళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బొజ్జ ఐశ్వర్య క్షమాపణలు చెప్పేంత వరకు కూడా ఇంటి నుంచి కదిలేదు లేదు, ఇక్కడే భీష్మించుకుని కూర్చుంటామంటూ కూడా జనసేన వీర మహిళలు అయితే కనుక ప్రస్తుతం తమ నిరసన అయితే తెలియజేస్తూ ఉన్నారు. బొజ్జ ఐశ్వర్యను తీసుకొచ్చి క్షమాపణలు చెప్పించాలంటూ కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఆమె మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను క్షమాపణలు చెప్పను అని కూడా ఆమె వీడియో రిలీజ్ చేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీళ్ళంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే మేమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యకర్తలు కానీ వీర మహిళలు కానీ అందరం కూడా ఈ ఇంటిని ముట్టడించే కార్యక్రమం అయితే చేపడతామంటూ కూడా చెబుతూ ఉన్నారు. రాత్రి నుంచి శాంతియుతంగా మీ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఆమె మీకు క్షమాపణ అంటే పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెబితే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామంటూ మీ నిరసన శాంతియుతంగా తెలియజేస్తూ ఉన్నారు. ఆమె రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. కాకపోతే మీరు వెళ్లే టైంకి మళ్ళీ ఆమె రెచ్చగొట్టే విధంగా వీడియోస్ చేస్తుంది అంటున్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా? చూడండి, ఆవిడ అంత పద్ధతి సంస్కారం అంతా మర్చిపోయింది. ఇప్పుడు మొత్తం పూర్తిగా బయటపడిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఆవిడ బయటకు వచ్చి మాకు క్షమాపణ చెప్పేదాకా మేము ఇక్కడి నుంచి కదలము. అది ఎట్టు పరిస్థితిలో ఆవిడ ఎలా వస్తుందో అది ఆవిడ ఇష్టము. మేమైతే ఒకటే డిమాండ్, మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఆవిడ క్షమాపణ చెప్పాలి. ఇక్కడ వచ్చి చెప్తుందో మీడియాలో చెప్తుందో అది ఆవిడ ఇష్టం. మేడం ఏం చెప్తారు? రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు, పరిస్థితిని చూస్తూ ఉన్నారు, ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఎక్కడో దాక్కుని ఏం చేస్తారు? గేట్ టచ్ చేస్తారా? నువ్వు సోషల్ మీడియా వేదికగా నీ ఇష్టం వచ్చిన సవాళ్ళు అయితే ఇస్తుతా ఉన్నావు. మేము ఎందుకంటే ఇప్పటి వరకు శాంతియుతంగా ఉండి మేము మా అధిష్టానం మేరకు మేము చాలా పద్ధతిగా కూర్చుని ఉన్నాం. నిన్ను రాత్రి నుంచి ఒకటే అడుగుతా ఉన్నాం, నువ్వు తెలుసో తెలియకో నోరు జారేవని చెప్పేసి ఒక మహిళగా నిన్ను మేమందరం కూడా అర్థం చేసుకుని ఇకపై ఇలాంటి మాటలు రావు అని కళ్యాణ్ గారికి ఒక క్షమాపణ చెప్పమని రాత్రి నుంచి కూడా 8 గంటల నుంచి కూడా మేము ఇక్కడ కూర్చుని ఉన్నాం. ఇంటి ముందు చాలా దూరంగా అయితే కూర్చుని ఉన్నాం. దానికి ఆవిడ ఏమంటుందంటే నాకు గేట్ కూడా టచ్ చేయలేకపోయారని చెప్పి ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో మళ్ళీ కూడా అప్పుడు వీడియో పెట్టింది ఆవిడ. అంటే మేము వెళ్ళిపోదాం అనే సమయానికి మళ్ళీ ఇప్పుడు వీడియో పెట్టింది. అంటే మేము చేతగాని దద్దమ్మలం అయితే కాదు, కళ్యాణ్ గారు కూడా స్పందిస్తారు. ఎందుకంటే నీ గేట్ టచ్ చేస్తారో లేకపోతే నిన్ను టచ్ చేస్తారో నువ్వు చూద్దు. కానీ నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఎందుకంటే ఐశ్వర్యాన్ని ఒకటి గుర్తుపెట్టుకో, కళ్యాణ్ గారిని ఏకవచనంతో మాట్లాడావు, నువ్వు ఏకల పీకుతాను ఇంకా ఏయో మాట్లాడావు. అన్నీ కూడా నిన్న రాత్రి నుంచి కూడా మేము చాలా సమయం పాటిస్తూ మేమేమి దుర్భాషలు ఆడకుండా నువ్వు అన్న మాటలకే మేము సమాధానం చెప్తా ఉన్నాం. నువ్వు కళ్యాణ్ గారిని ఓడిస్తాను, ఇవన్నీ వదిలే, దమ్ము ఉంటే రా,
మేము రాత్రి నుంచి ఉన్నాం కదా, నువ్వు దమ్ముంటే ఇక్కడికి రా, నువ్వు దమ్ముంటే వచ్చి నీ గేట్ టచ్ చేస్తామో ఇంకా ఏమైనా చేస్తామో నువ్వు చూసుకో. అంతేగాని ఓ ఫోన్ అట్టుకుని ఒక లైవ్లు పెడతా ఉంటే ఇక్కడ ఎవరు కూడా భయపడరు, నీకు ఎవరు స్పందిస్తారో, నీకు ఎవరో ఏ విధంగా నీకైతే నీకు బుద్ధి చెప్తావు అనేది నువ్వు చూద్దు. కానీ కంగారు అయితే పడద్దు ఐశ్వర్య, ఎందుకంటే నువ్వు ఖాళీ గోటు ఇక్కడ తంతే అక్కడ పడతారన్నావు. మేము తన్నలేదు చేయలేదు, వచ్చి నుంచున్నావు ఇక్కడ. నువ్వు పడిపోయావు, ఎక్కడ పడిపోయావు రాత్రి నుంచి కనిపించట్లేదు. నువ్వు ఎక్కడ పోయావు కనిపించు మాకు, ఎందుకంటే మేము భయపెట్టడానికి రాలేదు. నువ్వు క్షమాపణలు చెప్పమన్నావు, నువ్వు లేదు కదా, శృతిమించావు కదా, నీ పర్యవస్థానం ఎలా ఉంటుంది అనేది నువ్వు చూద్దు. కానీ మేడం ప్రశ్నించే గొంతుల్ని నొక్కేస్తారా అంటూ కూడా ఆవిడ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసింది. ఏం చెప్తారు అసలు? ఆవిడ చేసే వ్యాఖ్యలు అసలు ఏముందండి చెప్పండి? మీకు దమ్ముందా, మీకు ధైర్యం ఉందా, వచ్చి నా ఏకలు పేకండి అంది. ఇంతమంది వచ్చాం, ఎక్కడో దాక్కొని దొంగతనంగా వీడియోలు పెట్టడం ఎందుకు? 30 మీడియా మైకులు ముందుండగానే నోరు దోలగా కొట్టుకొని పాడేసుకుంది. ఇప్పుడు ఎందుకు రాలేకపోతుంది వేరే మహిళల ముందుకి? మీకు దమ్ముంటే రండి అంది. మేము వచ్చాం, మరి ఆవిడ రావాలి కదా. ఇంట్లో కూర్చొని దొంగతనంగా వీడియోలు పెట్టడం ఎందుకు? నా గేటు తాకలేరు, నా బొచ్చు పీకలేరు అంది. ఆవిడ బొచ్చే పీకుతాము, ఆవిడ గేట్నే పీకుతాము. ఆవిడ వస్తే కదా తెలిసేది. ఇంట్లో దాక్కుంటే ఏం తెలుస్తుంది చెప్పండి? ఇంట్లో దాక్కొని ముచ్చట్లు చెప్పొద్దని చెప్పండి. దమ్ముంటే ముందుకు రమ్మానండి. మేమందరం వచ్చాం ధైర్యంతోనే ముందుకి. ఆవిడకి దమ్ము ధైర్యం ఉంటే ముందుకు రా, చూడు, సరేనా? నీకు దమ్ము లేదు కాబట్టి ఇంట్లో కూర్చొని దొంగ వీడియోలు పెడుతున్నావు. ఆ బతుకు మానుకో ముందు. నీకంటూ ఒక బతుకు చూసుకో ముందు. ఆ బతుకు నాశనం అవ్వకుండా చూసుకోండి, సరేనా? ఏం చెప్తారండి? నిన్నటి నుంచి కూడా మీరు ఇక్కడ నిరసన తెలియజేస్తూనే ఉన్నారు, కానీ ఆమె మాత్రం ఇంట్లోంచి నిన్న నైటే వెళ్ళిపోయింది, ఎక్కడో అమలాపురంలో ఉంది అంటున్నారు. నిమిషానికి వీడియోస్ రిలీజ్ చేస్తూనే ఉంది. ఆవిడ వేరే మహిళలను చూసి ఎంతలా భయపడుతుందో ఈ వీడియోలు చూస్తుంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. నిజంగా అంత ధైర్యం ఉంటే ఆవిడ ఇంటి ముందు రాత్రి నుంచి కూర్చున్నాం. రాత్రి 8 గంటల నుంచి ఈరోజు సుమారు టైం ఎంత అవుతుంది? 12 అవుతుంది. 12 గంటల వరకు కూర్చుంటే ఆవిడ ఏమీ పేకలేకపోయింది. అలాంటిది కళ్యాణ్ గారిని అక్కడ పోటీ చేయడం ఆగుతుంది? ఆవిడకి మతి స్థిమితం లేని మాటలు మాట్లాడుతుంది. ఇలాంటి పిచ్చి కుక్క మాటలని, ఇలాంటి మాటలు మేము ఖండించడానికి మేము ఇక్కడ రాత్రి నుంచి నిరసన తెలియజేస్తున్నాము. ఈవిడ కానీ దొరకకపోతే పోలీసులు వాళ్ళ చట్టపరమైన వాళ్ళ పని వాళ్ళు చెయ్యకపోతే ఖచ్చితంగా మా వేరే మహిళలు ఆ పని చేస్తాము. ఎక్కడున్నా సరే జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వచ్చి లాగి పెట్టి ఇంటి దగ్గరే కొడతాం మేము. ఇప్పటి వరకు లోకల్ నాయకుల్ని మాత్రమే ఆమె విమర్శిస్తూ వచ్చింది, ఎన్నో వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు అది ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలతో పాటు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడిందంటూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి మీరు ఇక్కడే ఉన్నారు, పరిస్థితిని చూస్తున్నారు, ఏం చెప్తారు? ఆవిడ అలా మాట్లాడడానికి కారణం కూడా మేమే అనుకోవాలి. ఫస్టే మేము ఖండించుంటే ఇంతవరకు రాకపోనేమో, మా అన్నదాకా రాకపోనేమో. చిన్న చిన్న నాయకుల్ని అంటున్నా మేము ఏదో ఒక సమాధానం చెప్పి ఊరుకుంటున్నాం తప్ప ఇంత గట్టిగా ఎప్పుడూ చేయలేదు. అసలు ఇప్పటి వరకు కూడా రాజకీయంలోనే ఇలాంటిది జరగలేదు. రాత్రంతా నిర్బంధించి ఒక మనిషిని కూర్చోబెడతాం అన్నది మామూలు విషయం కాదు. ఓన్లీ లేడీస్ కూర్చోబెట్టి ఆవిడని ఆట ఆడించాం ఇప్పటి వరకు కూడా. ఆవిడ ఏమనుకుంటుందంటే ఇంట్లో కూర్చుని మేము జడుస్తున్నాం అనుకుంటుంది. అది జడిచి పిల్లిలా లోపల ఉండిపోయింది. అది ముందు అది తెలుసుకోవాలి. ఆవిడ పవన్ కళ్యాణ్ గారిని అనడానికి ఆవిడకి ఏ మాత్రం ఎంత అర్హత ఉంటే మాత్రం ఆయన కోసం మాట్లాడే అర్హత ఆవిడకి ఎక్కడుంది? ఎన్ని సేవలు చేసినాడు? 4-5 మంచి పనులు చేస్తే అలా అనుకుంటే ఆయన చేసిన సేవకి ఏ పాటికి వస్తుంది? ఆయన చేసిన సేవకి ఏ పక్కకు వస్తుంది ఆవిడ మాటలు, ఆవిడ పనులు? ఆవిడని అంత అవసరం ఉందా? అయినా ఆయన చేసే పని, ప్రతి పనికి మొత్తం ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రతి పనికి కూడా ఆయన సమాధానం ఎందుకు చెప్తారు? కింద ఉన్నారు కదా నాయకులు, వాళ్ళని అడగాలి. ఈవిడికి పేటీఎం మేడమ్స్ కాబట్టి వీళ్ళందరూ డబ్బుల కోసం ఉంటారు కాబట్టి డైరెక్ట్గా ఆయన మీద పడితే డైరెక్ట్గా వీడియోస్ వచ్చేస్తాయి, మనం ఫేమ్లోకి వచ్చేస్తామని వీళ్ళ ఉద్దేశం మీద ఉండడం వల్ల ఇంత రచ్చ జరుగుతుందండి. ఇలాంటిది ఖచ్చితంగా పోలీసు వాళ్ళు కట్టడి చేయాలి. ఇలాంటి వీడియోస్ బయటకు వస్తే వాళ్ళ మీద యాక్ట్ తీసుకుని వాళ్ళందరినీ లోపల వేయాలి. ఇలాంటి వీడియోస్ బయటకు రాకుండా కట్టడి చేయాలి. ఇది మన డిమాండ్ అండి. మేడం ఏం చెప్తారు? ఆవిడ పిఠాపారం వెళ్ళి మా అధినేత పవన్ కళ్యాణ్ గాని ఏది పీకేస్తాను, చేసేస్తాను, తన్నేస్తాను అంటుంది. ఆయన వరకు ఎందుకండి? ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన సంబంధించిన వేరే మహిళలుగా మేము ఇక్కడ ఆవిడ గుమ్మం దగ్గరికి వచ్చాము.
ఉందో ఏమైతే తనాలనుకుంటుందో పోనీ ఇక్కడికి వచ్చి చెప్పొచ్చు కదా, పోనీ అలాగని చెప్పేసి ఆవిడ మీద ఎటువంటి దాడులు చేయమని మేము రాత్రే చెప్పాము. మరి ఎందుకు భయపడి దూరంగా ఉండి ఆవిడ ఇష్టానుసారంగా రెచ్చగొట్టిన మాటలు మాట్లాడుతుంది? ఇప్పుడు పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ చేయాలి, మీరు ఏమన్నా డిమాండ్ చేయాలని డిమాండ్ చేసుకొని మాట్లాడుకోవాలి తప్ప మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు చేస్తే ఒక వీర మహిళలుగా మేము చేతగాని వారుగా మేము కూర్చోలేమండి. రాత్రి 8:30 నుంచి ఈరోజు ఉదయము 12 గంటల వరకు కూడా ఇక్కడ నిద్ర లేకుండా తిండి తిప్పలు లేకుండా అలా ఉన్నాం మేము. ఇదంతా దేనికోసం చేస్తున్నాం? మా అధినేత పవన్ కళ్యాణ్ గారి కోసం చేస్తున్నాము. ఆయన యొక్క మంచితనము, ఆయన చేస్తున్న మంచి కార్యక్రమాలను బట్టి మేము ముందుకు వెళ్ళిపోతున్నాం. అలాంటి మమ్మల్ని రెచ్చగొట్టి కావాలని చేస్తుంది. ఇవిడికి ఏమీ కాదండి, వేరే మహిళలను టచ్ చేస్తే, జనసైనికులను టచ్ చేస్తే, పవన్ కళ్యాణ్ టచ్ చేస్తే రాత్రి నేను హైలైట్ అయిపోవచ్చు, మంచి ఫ్యాన్ అయిపోవచ్చు, హీరోయిన్ అయిపోవచ్చు అనుకుంటుంది. అంత సీన్ లేదు, ఆవిడంత స్థాయి కాదు, అంత అర్హత కూడా ఆవిడకి లేదని చేస్తున్నాం. ఆవిడ వచ్చి డైరెక్ట్గా క్షమాపణ చెప్తుందో లేకపోతే మీడియా మూలంగా క్షమాపణ చెప్తే మంచిది, లేదంటే ఇది ఎంతవరకు అన్నా వెళ్తుందండి. క్షమాపణ చెబితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతామంటూ మీరంతా కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఆవిడ ప్రస్తుతం ఇంట్లో లేదు, ఊర్లోనే లేదంటూ ఉన్నారు. ఒకవేళ ఆమె క్షమాపణ చెప్పే పరిస్థితి లేకపోతే మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? నిన్న పిఠాపురం వెళ్ళి ఐశ్వర్య అనే ఆవిడ పోలీస్ కంప్లైంట్ పెట్టిందండి. అది పోలీస్ స్టేషన్ కూడా వీడియోలో పడేటట్టుగా పెట్టింది. అంటే తనకి ఎవరు సపోర్ట్ ఉన్నారో తెలుస్తోంది. పవర్ లేకపోయినా సరే అంత అసభ్యకరమైన పోస్టులు పెట్టడం, పవన్ కళ్యాణ్ గారిని అన్ని బూతులు మాట్లాడటం అది కరెక్ట్ కాదండి. ఇక్కడ కాకినాడలో తన్నితేనంట, హైదరాబాద్లో పడతాడంట. అడ్రస్ లేని వ్యక్తి అయితే 5 పదవులు ఎందుకు చేస్తాడు? 2 yearsలో ఇన్ని పేరు ప్రఖ్యాతలు ఎందుకు వస్తాయి పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం మేమందరం సహించలేని విషయం ఇది. కానీ మా వాళ్ళందరూ దాన్ని కుక్క అని సంబోధిస్తున్నారు. కుక్కకున్న విలువ కూడా పోయింది. కుక్క కాదు, తను పంది. ఈ రోజు నుంచి అది ఐశ్వర్య కాదు, పంది అంటే పెంట్ల మీద తిరుగుద్ది, మానవత్వం ఉండదు, మంచి ఉండదు, చాలా అసహ్యమైన పంది. తనకి ఈ రోజు నుంచి నామకరణం పంది, ఐశ్వర్య అనే పంది. తన భర్త కూడా రాంగు, వాళ్ళ ఫ్యామిలీ అంతా రాంగు. మేము గొడవలు ఎందుకు? రోడ్డు మీదే ఉన్నాం. రాత్రి 8 గంటల నుంచి ఇప్పుడు 12:30 వరకు పోలీసుల అండతో, మా నాయకులతో మేమందరం సామరస్యంగా మేము రోడ్డు మీదే ఉన్నాం. మా గేట్ ఎందుకు టచ్ చేయలేదు? మీరు మమ్మల్ని ఏం పీకగలరు? పవన్ పీకేడండి, మీరు పీకడానికి మీరు ఆఫ్టరాల్ ఒక లేడీస్ ఆఫ్టరాల్ అని ఇప్పుడు మళ్ళీ వీడియో పెట్టింది. అది చాలా దారుణం అండి. ఆవిడ మాట్లాడే ప్రతి మాట కూడా చాలా తప్పు. తను ఏదో ఫోకస్ అవుదాం, పవన్ కళ్యాణ్ తిడితే ఎవరో నాకు ఏదేదో చేస్తారన్న అపోహలో ఉంది. కానీ పాతాళానికి వెళ్ళిపోద్ది, అడ్రస్ లేకుండా అయిపోతుంది. ఒకళ్ళని అన్యాయంగా నిందించకూడదు. ఆవిడ చేసే పని చాలా దారుణం. చూసారు కదండి, నిన్న రాత్రి నుంచి కూడా ఏదైతే వీర మహిళలు ఇక్కడ తమ నిరసన అయితే శాంతియుతంగా తెలియజేస్తూ ఉన్నారు. కేవలం అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి క్షమాపణ చెబితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతామంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేశారు. పోలీసులు కూడా దీనికి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకుంటారు ఏంటి? నిజంగా బొజ్జ ఐశ్వర్య జనసేన అధినేతపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తాను క్షమాపణ చెబుతుందా లేదా వేచి చూడాల్సిన అంశం. కెమెరా పర్సన్ భాస్కర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.